పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక అధ్యయనం ప్రారంభమయ్యే క్రమంలో ఉంది. జనవరిలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ అధికారికంగా ప్రకటించారు. మొదటి సర్వీస్ అస్సాం రాష్ట్రంలోని గౌహతి మరియు పశ్చిమ బెంగాల్లోని హౌరా మధ్య నడపనుంది. ఇక అన్ని రకాల ట్రయల్స్, భద్రతా పరీక్షలు విజయవంతంగా పూర్తయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇక గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నిర్వహించిన హై స్పీడ్ ట్రయల్స్ కోటా నాగ్దా సెక్షన్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ పర్యవేక్షణలో జరిగిన తుది పరీక్షల తర్వాత రైలుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. రైలు 16 కోచ్లతో నిర్మించబడింది. 11 ఏసీ 3 టైర్, 4 ఏసీ 2 టైర్, 1 ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్లు మొత్తం 823 ప్రయాణికులను అందించగా సామర్థ్యం ఉంది. ప్రతి బెర్త్ వద్ద కుషన్, రీడింగ్ లైట్, యూఎస్బి పోర్ట్, అలాగే మొబైల్ హోల్డర్, పోర్టబుల్ స్నాక్ టేబుల్ వంటివి ఉంటాయి. ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్లో షవర్ క్యూబిక్స్, అలాగే భద్రత కోసం కవచ్, యాంటీ కొలీజియన్ సిస్టమ్, సీసీటీవీ కెమెరాలు, అడ్వాన్స్ ఫైర్ డిటెక్షన్ వ్యవస్థలు అమర్చబడ్డాయి. ఇక టికెట్ ధరలు కూడా విమాన టికెట్ల కంటే తక్కువ. ఏసీ 3 టైర్ 2300, ఏసీ 2 టైర్ 3000, అలాగే ఏసీ ఫస్ట్ క్లాస్ 3600. రైల్వే శాఖ వచ్చే 6 నెలల్లో మరో 8 స్లీపర్ రైళ్లను, 2026 చివరిలో మొత్తం 12 రైళ్లను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.